హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను కరివేపాకు నిల్వ పచ్చడిని చేసి చూపించానండి. చాలా బాగుంటుంది. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక పాన్ పెట్టేసుకొని 1 స్పూన్ మెంతులని 1 స్పూన్ ధనియాలని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాక 1 స్పూన్ జీలకర్ర ఇంకా 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక కప్పు తోటి నిండుగా ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. మీకు కొలత చూపించడానికి తీసుకున్నాను. ఆ తర్వాత వాటిని కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి రోస్ట్గా ఫ్రై చేయండి. ఆ తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇది మనకు రెడీ అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనం పచ్చడి లాస్ట్లో యాడ్ చేస్తాము. ఆ తర్వాత నేను కరివేపాకును తీసుకుంటున్నాను. మీరు ఏ కరివేపాకైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ లేత కరివేపాకును తీసుకున్నాను. నేను వీటిని మీకు కొలిచి చూపిస్తున్నాను. ఇందాక ఎండుమిర్చి ఏ బౌల్తో తీసుకున్నానో అదే బౌల్ తోటి నేను కరివేపాకును కొలిచి చూపిస్తున్నాను. నాకు ఇక్కడ 4 బౌల్స్ కరివేపాకు అయ్యింది. వీటన్నిటిని ఇలా కొలిచేసుకున్న తర్వాత మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. నాకు లేత కరివేపాకు కాబట్టి నేను దానికి ఉన్న కాడలు కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ముదురు కాడలు అయితే వేయొద్దు. ఆ తర్వాత కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగిపోయాక అదే మిక్సీ జార్లోకి వేసేసి బాగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా మొత్తం కరివేపాకు ఆరిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి. ఇందాక తీసుకున్న బౌల్తోనే నేను చింతపండు కొలిచి చూపిస్తున్నాను. ఆ తర్వాత దీనికోసం నేను కల్లుప్పుని తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ని వేసుకోవాలి. ఇవి రెండు మనం మరిగించి పెట్టుకుంటే మిక్సీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడే కొంచెం ఒక 1 స్పూన్ బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయాను. ఇలా రెండింటిని గ్యాస్ మీద పెట్టేసి మరిగించుకోవాలి. ఈలోపు మనకి తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసేసి ఫస్ట్ నేను మినపప్పుని వేస్తున్నాను. మినపప్పు కొంచెం హీట్ అయ్యాక మనం మిగిలినవి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిపోయాయి. ఆ తర్వాత నేను ఇక్కడ ఆవాలు జీలకర్రని అందులో వేస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఈలోపు మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకును కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు సాల్ట్ది పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ నేను బెల్లం వాటర్ని వేస్తున్నానండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నీ మనకు రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కాసేపటికి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న కరివేపాకు పౌడర్ని అందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం కరివేపాకు పౌడర్ని అందులోకి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కరివేపాకు ఆయిల్లో వేయగానే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకొని దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం చల్లారిపోయాక మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి ఆవాల పౌడర్ని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ కొంచెం అది పౌడర్ వేయగానే పచ్చడి టైట్గా అవుతుంది. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఆయిల్ వేసుకోవచ్చు. మీరు టేస్ట్ చూసి సాల్ట్ అవి కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రెడీ అయిపోతుంది పచ్చడి. ఇది అంతా కంప్లీట్ అయిపోయాక మనం ఒక గాజు జార్లోకి తీసుకొని కరివేపాకు పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈజీగా రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితోటి తింటే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.